గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కంచె గచ్చిబౌలి హెచ్సియు భూముల వివాదం అట్టుడుకుతోంది. ఇప్పటికే విద్యార్థులు హెచ్సియు విద్యార్థులు అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కొద్దిమంది జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా జరుగుతుండగానే అక్కడ చదును చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం తరఫు నుంచి జేసీబీలు పంపించినటువంటి ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ సిచ్యువేషన్ నిజంగానే జంతుజాలాలు, జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు, పక్షులు, అనేక రకాల చెట్లను కూలుస్తున్నారు, కట్ చేస్తున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. అదంతా జరుగుతూ ఉంటే సెక్రటరియట్ ముట్టడి పిలుపుకు విద్యార్థి సంఘాలు ఇచ్చాయి. ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు సంబంధించినటువంటి విద్యార్థులు ధర్నాకు పిలుపునిచ్చారు. సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. సెక్రటరియట్ అంతా కూడా ఒకసారిగా పోలీసుల వలయంతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సెక్రటరియట్కి వచ్చేటువంటి అన్ని దారులు దాదాపు 4 అంచెలలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అది తెలుగు తల్లి ఫ్లైఓవర్ మనం చూస్తూ ఉంది. సెక్రటరియట్కి ఉన్నటువంటి దూరంలో ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద పోలీసులు, అక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అయ్యే దగ్గర పోలీసులు, ఇటువైపు పోలీసులు, మొత్తం సెక్రటరియట్ చుట్టుపక్కల 4 వైపులా 4 దారులు సెక్రటరియట్ పోలీసుల వలయంలో ఉంది. మనం చూస్తూ ఉన్నాం పోలీసు వాహనాలు, పోలీసు సిబ్బంది. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. సెక్రటరియట్ ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. చెక్ చేసి పంపిస్తూ ఉన్నారు. ఎవరిని కూడా ప్రత్యేకంగా వాహనాలు తెప్పించారు. సిబ్బందిని ఇక్కడికి డిప్లాయ్ చేశారు. సెక్రటరియట్ ముందు కూడా వివాదం పెద్దదవుతా ఉంది. చెట్లు నరికేస్తున్నారు, పక్షులను, జంతువులను కాపాడలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ రాత్రికి రాత్రి 100 జేసీబీలతో చదును చేస్తున్నారు అనేటువంటి దానిపైన ఆందోళన కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్టేట్మెంట్ చేశారు. స్టేట్మెంట్ చేస్తూ దాన్ని మేము అధికారంలోకి వస్తే ఎకో పార్క్ కింద మారుస్తాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో వివాదం పెద్దదవుతా ఉంది. కేంద్రం ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు స్టేట్మెంట్ చేసింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది. హైకోర్టు రిజిస్ట్రార్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలపాలి అంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. సో మొత్తానికి ఈ హెచ్సియు భూముల వివాదం, 400 ఎకరాలకు సంబంధించిన భూముల వివాదాస్పదం అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వం మాత్రం వెనక్కి అడుగు వేయము అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సెక్రటరీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. పోలీసుల బందోబస్తులో, పోలీసుల వలయంలో సెక్రటరియట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో వివాదం, ఏం జరుగుతుందో అనేటువంటి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో రివ్యూ చేశారు, మాట్లాడారు. ఆయన ఈ భూమి ప్రభుత్వానిదే, ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తామనేటువంటి వెర్షన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఉన్న చెట్లు నరకొద్దు అనేటువంటి విద్యార్థులు చెప్తా ఉన్నారు. జంతుజాలాలు, అక్కడ ఉన్నటువంటి వాటితో ఫోటోలు, వీడియోలు, డ్రోన్తో తీసినటువంటి ఫోటోలను రిలీజ్ చేశారు. హెచ్సియుకి సంబంధించిన వెబ్సైట్లో కూడా అక్కడ ఫోటోలు ఉన్నాయి. దాంట్లో జంతుజాలాలు ఉన్నటువంటి పక్షులు, జింకలు, నెమళ్ళు, వివిధ రకాలకు సంబంధించినటువంటి చెట్లు, చెరువులు, బఫెలో లేకు, పీకాక్ లేకు, ఇలా అనేక జీవరాశులను చంపే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం అనేటువంటి ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. మొత్తానికి ఒక 50 మందికి పైగా విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్కి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశారు. పోలీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది మంది రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సెక్రటరీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. సో చాలా పోలీసుల వలయంగా మారిపోయింది. సెక్రటరీకి 4 దారులు ఉన్నాయి. 4 దారుల్లో కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో ఎప్పుడూ లేనంతగా పోలీసు సిబ్బందిని ఇక్కడికి డిప్లాయ్ చేశారు. వాహనాలను వచ్చిన వారిని అరెస్ట్ చేసి పంపించడానికి ప్రత్యేకంగా రోప్ పార్టీ కావచ్చు, పోలీసు సిబ్బంది ఇక్కడికి ఉన్నారు. మహిళా పోలీసులు, పురుష పోలీసులు మొత్తానికి సపరేట్గా ఉన్నారు. సో సిచ్యువేషన్ ఇది. సెక్రటరీ దగ్గర విద్యార్థులు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకా ఇది ఉద్యమం కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. పార్టీలన్నీ కూడా ఒక లైన్ కింద ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇప్పటికే కేటీఆర్ స్టేట్మెంట్ కానీ, బీజేవైఎం ధర్నాకు పిలుపునివ్వడం కానీ, ఇటు హెచ్సియుకి సంబంధించినటువంటి విద్యార్థులతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా దీనిపైన నిరసన వ్యక్తం చేసి రోడ్డుపైకి వస్తామనేటువంటి స్టేట్మెంట్తో కాస్త ఇంకా వివాదం ముదిరే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, సెక్రటరియట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.